నన్ను సాయం చేయమంటావా? బావగారు, నా పెళ్ళైన కొత్తలో మనందరం ఇలాగే కలిసి గుడికొచ్చాం, గుర్తుందా బావగారు? అవి ఎలా మర్చిపోతాం బావగారు, అంత మంచి జ్ఞాపకాలు. అయ్యో అయ్యో అమ్మా అమ్మా నొప్పి. అయ్యో నా వల్ల అవ్వట్లేదు భద్రావతి. అమ్మా నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవునమ్మా నొప్పి. నీకప్పుడే ఏమైందే? కాలు బెణికిందండి. ఎలాగోలా దేవుని దర్శనం చేసుకోబోతున్నాను అనుకున్నాను, అంతలో ఈ కాలు నొప్పి ఒకటి. అమ్మా భగవంతుడా, అయ్యో నొప్పి బాగా ఎక్కువైంది. అతే ఒకసారి కాలు స్ట్రైట్ గా పెట్టు, నేను స్ట్రెచింగ్ చేస్తాను. వద్దు వద్దు హరి, కాలు నొప్పి మరీ ఎక్కువగా ఉంది. అయ్యో నేనేం పాపం చేశాను, ఇంత దూరం వచ్చి దేవుడి దర్శనం చేసుకోలేకపోతున్నాను. అంతా నా కర్మ, నా కర్మ. అయ్యో స్వామిని ఇప్పుడు నేను ఎలా చూడాలి? అమ్మా ఏమండి, ఒక పని చేద్దామా? అమ్మని పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్దామా? అత్తయ్య నా భుజం ఇచ్చేయండి, మేము నడిపిస్తాం. వద్దులే హరి. ఏం పర్లేదు అత్తయ్య, రండి రండి. అమ్మా 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 గోవిందా గోవిందా గోవిందా. జాగ్రత్త అత్తయ్య. హరి నా వల్ల కావడం లేదు, కాలు బాగా నొప్పి వస్తుంది. ఒకసారి అలా కూర్చోబెడదాం, తీసుకుని అక్కడ కూర్చోబెట్టండి. అమ్మా నా వల్ల అవ్వట్లేదు హరి. అయ్యో అబ్బా నా వల్ల అవ్వట్లేదు హరి. పైకి జరగండి, పైకి జరగండి. అబ్బా అమ్మా అయ్యో నొప్పి భరించలేకపోతున్నాను రా. భగవంతుడా నిన్నెలా చూసేది? అయ్యో దేవుడా. ఏమండి, అమ్మ వాళ్ళు అవ్వట్లేదు కదా, మనం తనని మోసుకొని తీసుకువెళ్దామా? అయ్యో నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది. అవును హరి, పొదిన్నెత్తుకొని మీరిద్దరూ అన్ని మెట్లు ఎలా ఎక్కగలరు? ఒరే హరి, తన్ని ఎత్తుకొని అన్ని మెట్లెక్కడం చిన్న విషయం కాదురా. తన్ని పైకి తీసుకెళ్లడానికి వేరే మార్గం ఏదైనా ఉందేమో చూద్దాం. ఏం పర్వాలేదు మావయ్య, అత్తయ్యని గర్భగుడి దాకా నేను లక్ష్మి తీసుకెళ్ళిపోతాం. వద్దు వద్దు నాయనా, నీకే ఎన్నైనా చెప్తావు. ఇందాకే నా కాలు బెనికింది, నువ్వు మధ్యలో వదిలేసావనుకో దేవుని దగ్గరికి కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. వదినా మీరు తప్పుకోండి, అత్త నేను ఎత్తుకెళ్తాను, అప్పుడు బ్యాలెన్స్ దొరుకుతుంది. అమ్మా పర్లేదు కిరణ్, మేమున్నాం కదా, ఒకవేళ ఇబ్బంది అయితే నీకు చెప్తాము. అంత టైం ఉంటుందా అమ్మా? నువ్వు వాళ్ళని పిలిచే లోపే నేను కింద పడిపోతా. మీరేమీ కంగారు పడకండమ్మా. మీరు ఆ స్వామి వారిని తలుచుకొని కాసేపు కళ్ళు మూసుకోండి. కళ్ళు తెరిచేలోపు మిమ్మల్ని స్వామి ముందు ఉంచుతాము, సరేనా? అవునత్తయ్య, నిన్ను క్షేమంగా దేవుడి దర్శనం చేయించే బాధ్యత మాది. హరి నాకు భయం వేస్తుంది, నాకేం కాదు కదా? ఏం కాదత్తయ్య, మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటాను. మరి అలాగే అలాగే పట్టు, నిన్ను జాగ్రత్తగా మేము తీసుకెళ్తాం. సరే రండి. హరి రండి. పొద్దున్నే జాగ్రత్తగా ఎత్తుకోండి. అలాగే అమ్మా, పదండి. రండి అత్తయ్య.